తెలంగాణలో అకాల వర్షం కురిసింది. ఈ అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. శుక్రవారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కురిసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా ముదోల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. వడగళ్ల వానతో పొట్ట దశలోని ధాన్యపు గింజలు, మామిడి పూత, కాయలు రాలిపోగా మొక్కజొన్న పంట నేలవాలింది. చేతికి పంట అంది వచ్చే సమయంలో నేలపాలైందంటూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో అన్ని చోట్ల సాధారణం కన్నా దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శని, ఆది, సోమవారాల్లోనే పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని సూచించింది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో అకాల వర్షంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ముదోల్, కుంటాల, లోకేశ్వరం మండలాల్లోని పలు గ్రామాల్లో మొక్కజొన్న పంట నేల కొరిగింది. దీంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. జొన్న పంట నేల కొరగగా మామిడికాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంట కోతకు వచ్చిన సమయంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడం వల్ల పంట నేల కొరిగి రైతన్నలకు నష్టాన్ని మిగిల్చింది. ఇక మరోవైపు కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని నౌగాం బస్తీలో ఇంటి గోడ కూలి చందేకర్ దౌలత్ అనే వ్యక్తి మృతి చెందారు.